ఈరోజు వర్తమానం దేవుని వాక్యము నీలో ఉందా? లోకం నీలో ఉందా? దేవుని వాక్యం నీలో ఉందా? లోక ఆశలు నీలో ఉన్నాయా? దేవుని వాక్యం నీలో ఉందా? అది ఈరోజు తండ్రి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కడవరి దినాలలో దేవుని వాక్యం మనలో లేకుండా పోతుందని దేవుడు ఎరిగిన వాడై నీలో దేవుని వాక్యం ఉందా అని మాట్లాడుతాడు. ఏముంది మన హృదయంలో అని అంటే, లోకమంతా ఉంటుంది, లోక ఆశలు ఉంటాయి, లోకములో ఉన్న మనుషులు లేదా మనస్తత్వం లేదా వాళ్ళ గురించి ఆలోచనలు మనలో ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనలో ఉండదు. ఈరోజు తండ్రి మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుని వాక్యం నీలో ఉందా? అలాగైతే దేవుని వాక్యం నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? నెంబర్ 1 మనం చూసినట్లయితే, ఏమండి నా సహోదరి సుధుల, ఈ లోకంలో దేవుని వాక్యం నీలో ఉంటే నీలో ఆ వాక్యం ఏం చేస్తుందో మనం చూడబోతున్నాం. దానికి ముందుగా వాక్యం మన గుండెల్లో ఉండాలని ఆ వాక్య భాగాన్ని చదివి ఆ వాక్యం మనలో ఉంటే ఏం చేస్తుందనేది చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం తీసారా? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి. నా ప్రియ సహోదరి సోదరా, ఈ కడవరి దినాలలో అపవాది వాక్యము నీ హృదయంలో ఉంచనివ్వడం లేదు, లేదా నిలవనీయడం లేదు. అపవాది దేవుడు చెప్పే ప్రతి వాక్యాన్ని దోసుకొని వెళ్తున్నాడు, దొంగలేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆ సంగతి నీకు తెలియట్లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానం చెప్పినప్పుడు, విత్తువాని ఉపమానం చెప్పినప్పుడు, ఒకనొక వ్యక్తి విత్తనాలు చేతికి తీసుకొని విత్తుతూ ఉంటాడుగా, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. త్రోవ పక్కన పడ్డ విత్తనాలంటే దేవుని వాక్యము. విత్తనాలు అనగా దేవుని వాక్యము. త్రోవ పక్క పడ్డ విత్తనం అనే వాక్యము ఏం జరుగుతుందంట? ఆ విత్తనాలను, ఆ వాక్యాన్ని పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి, అనగా అపవాది దోసుకుంటున్నాడు. ఇక రెండవ వాక్యాన్ని అనగా విత్తనాలు రాతి నేలన పడుతున్నాయి. రాతి నేల పడ్డాయి. రాతి మీద మన్ను కొంచెం ఉంది కాబట్టి మొలవడానికి మాత్రం మొలుస్తున్నాయి కానీ విత్తనాలు. కానీ సూర్యరశ్మి తగలగానే మొలిసిన ఆ మొక్కలు ఏమైపోతున్నాయి? ఎండిపోతున్నాయి. అంటే ఈ లోకంలో శ్రమలో శోధనలు వచ్చిన వెంటనే వాక్యము నీ గుండెలో లేకుండా వెళ్ళిపోతుంది. మొదటిదేమో వాక్యం ఎత్తుతుండగా, త్రోవ పక్కన పడుతుండగా, అనగా నీ గుండెల్లో పడకుండా, నీ హృదయంలో పడకుండా, నీ మనసులో పడకుండా, నీ హృదయం పక్కన పడుతున్నప్పుడు అపవాది వాక్యమైన విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. రెండవదిగా వాక్యమైన విత్తనాలు రాతి నేల అనగా మన్ను లేని నేలలో పడ్డప్పుడు సూర్యరశ్మి పడగానే, అనగా మన జీవితంలో శ్రమల శోధనలు రాగానే మనం వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం. వాక్య ప్రకారం నడవలేకపోతున్నాం. వాక్యం సమృద్ధిగా మన జీవితాలలో, మన గుండెల్లో, మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి అని దేవుడు చెప్తున్నాడు. ఇక 3వ నేల ముళ్ళపొద నేల. ముళ్ళపొద నేలలో అనగా మన హృదయంలో వాక్యం పడిన తర్వాత ఎదుగుతుంది, బాగా ఎదుగుతుంది. ఆ విత్తనం ఫలించి వెదుగుతుంది, ఆ వాక్యము ఫలించి ఎదుగుతుంది. కానీ ఐహిక విచారాలు, ధన మోసము వలన ఎదిగిన ఆ యొక్క పంట ఏమైపోతుందంట? అణిచివేయబడుతుంది.
ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు చెప్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి నేలగా ఉండాలంట? మంచి నేలగా. విత్తనాలు పడ్డప్పుడు ఆ విత్తనాలు మంచి నేలలో పడాలి, అనగా మన హృదయంలో పడాలి. తర్వాత చెప్పండి, 30 60 100 ఫలించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి 30 60 100 ఫలించడం అంటే అంటే ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో, విన్న తర్వాత గ్రహిస్తారో, గ్రహించిన తర్వాత వాక్యానుసారం నడుస్తారో వారే 30 60 100 ఫలిస్తారు. హల్లెలూయా. ఇలా ఫలించే వాళ్ళ హృదయాలలో ఏముంటుందంట? వాక్యము సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన భాగం అదే. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చివరి లైన్ చూస్తే అక్కడ రాయబడి ఉంది, మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే మన హృదయాల్లో లోకం ఉండకూడదని, లోక ఆశలు ఉండకూడదని ఏముండాలా? సమృద్ధిగా, వాక్యము సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకములో నీకు వస్తు వాహనాలు లేకపోయినా, ధన సమృద్ధి లేకపోయినా, సరైన బట్ట లేకపోయినా, సరైన ఆహారం లేకపోయినా, నీ జీవితంలో పొందవలసిన దేవుని కృప పొందాలంటే, పరలోక దీవులు పొందాలంటే వాక్యము మన హృదయాల్లో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉంటేనే 30 60 100 ఫలిస్తాం. నా సహోదరి సుధా, ఇప్పుడు అడుగుతున్నాను, వాక్యం నీలో సమృద్ధిగా ఉందా? హల్లెలూయా. లేదా వాక్యం నీలో ఉందా? నీలేముంది? పగ ఉందా? నీలేముంది? అసూయ ఉందా? నీలో ఏముంది? ద్వేషం ఉందా? నీలో ఏముంది? కోపం ఉందా? ఇవన్నీ మనలో ఉండకుండా ఏముండాలంటే సమృద్ధిగా దేవుని వాక్యం సమృద్ధిగా మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అనగా దేవుడే, వాక్యమైన దేవుడు, దేవుడైన వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఆ వాక్యం వల్ల ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి మనం చదువుకుందాం. నెంబర్ 1 పాయింట్ మనం చూద్దాం. మన జీవితంలో ఆ వాక్యం ఏం చేస్తుంది మనం చూద్దాం. మన జీవితంలో వాక్యం ఉంటే, సమృద్ధిగా ఉంటే ఆ వాక్యం ఏమి చేస్తుంది? నెంబర్ 1 పాయింట్ ఏమి చేస్తుందంటే, దేవుని వాక్యం మనలో ఉంటే 119వ కీర్తన చదువుకుందాం. 11వ వాక్యాన్ని చదివినట్లయితే, 119వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతంగా ఈ గొప్ప కార్యం మన జీవితంలో వాక్యము చేస్తుంది. చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. ఏమండి? నెంబర్ 1, వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు పాపము చేయనీయకుండా చేస్తుంది వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు పాపము చేయనీదు. వాక్యము నీలో లేనప్పుడు పాపము చేస్తుంది. గుర్తుపెట్టుకో సోదరి సోదరా. ఏంటి పాపం అంటే? ఆజ్ఞాతిక్రమే. ఆజ్ఞాతిక్రమే. ప్రతి ప్రభు దినం రోజు నీతిమంతుడైన యేసుని జ్ఞాపకం చేసుకోకపోవడమే అది పాపం. ప్రతి ఆరాధన రోజు, ప్రతి ప్రార్థన రోజు దైవ సన్నిధికి నువ్వు రాలేదంటే అది ఆజ్ఞ అతిక్రమే, అదే పాపం. అదే వాక్యం నీలో ఉంటే నువ్వు అలాంటి పాపము చేయలేవు. పాపంలో వచ్చే జీతం ఏందండి? మరణము. రేపటి రోజు దేవుడు లెక్క రాసి పెడతాడు. నువ్వు చేసిన పాపాలన్నీ, ఆజ్ఞ అతిక్రమించి చేసేవే, ఆ పాపాలన్నీ ఆయన రాసి పెడతాడు. అయితే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనల్ని పాపము చేయనీయకుండా ఆ వాక్యము చేస్తుంది. హల్లెలూయా. పాపము చేయనీయకుండా ఆ వాక్యం మనల్ని భద్రం చేస్తుంది. వాక్యము నీలో లేకపోతే నువ్వు పాపం చేస్తావు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అనగా ఆరిని అగ్నికున్నాం. చూడండి, మనం గమనించినప్పుడు ఆదాము హవ్వలతో ఏం చెప్పాడు దేవుడు? ఆదాము హవ్వలతో ఏం చెప్పాడు? ఆ పండు తినమని మీరు నిశ్చయముగా సత్యతను అన్నాడు. ఆ వాక్యము వారి గుండెల్లో లేదు. ఉందా? వారి గుండెల్లో వాక్యము లేదు కాబట్టి ఏమండి, అపవాది సర్పరూపంలో వచ్చి
శోధిస్తున్నప్పుడు, ఏమండి ప్రేరేపిస్తున్నప్పుడు ఆ వాక్యం వారిలో ఉండున్నట్లయితే, ఆ వాక్యం వారి గుండెల్లో ఉన్నట్లయితే, ఆ వాక్యం వారి యొక్క మనసులో దాచుకున్నట్లయితే వారు అపవాది మాట వినరు, పాపము చేయరు. ఆ పాపం వల్ల వారికి మరణం రాదు, వారి ద్వారా మనకు కూడా మరణము రాదు. చూడండి, వాక్యం మనలో ఉన్నప్పుడు పాపం మనల్ని చేయలేదు. గమనించినట్లయితే నా సహోదరి సోదరా, మనం చూసినట్లయితే సొలొమోను ఎన్నో వాక్యాలు రాశాడు. ఆయన సొలొమోను భక్తుడు సామెతలు ఇంచుమించు 3000 సామెతలు రాశాడు. ఆయన కీర్తనలు రాశాడు. ఆయన అలాగే పరమగీతం రాశాడు. ఆయన అలాగే ప్రసంగి పుస్తకాన్ని రాశాడు. ఆయన ఇన్ని రాసి ఆయన గుండెలు ఏమి లేదు, వాక్యము లేదు. వాక్యము లేదు కాబట్టి ఆయన ఏం చేయగలిగాడు? పాపం చేయగలిగాడు. పాపం వలన సమస్త దేవుళ్ళు ఆయన పోగొట్టుకున్నాడు. సోదరి సోదర, నరకమే కాదు వచ్చేది పాపం వలన, సమస్త దేవుళ్ళు దేవుడిచ్చినవి కూడా పోగొట్టుకుంటాం. కనుక ఈరోజు వాక్యము నీలో ఉన్నట్లయితే, సమృద్ధిగా ఉన్నట్లయితే నువ్వేం చేయవు? పాపము చేయవు. ఒక అబద్ధం ఆడలేవు, ఒక దొంగతనం చేయలేవు, ఒక మోసం చేయలేవు, వ్యతిరేకంగా దేవునికి మాట్లాడవు, వ్యతిరేకంగా ఏ కార్యము చేయవు. ఎందుకు తెలుసా? వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంది కాబట్టి నువ్వు పాపము చేయవు. ఎందుకు తెలుసా? ఆ వాక్యము నిన్ను పాపము చేయలేదు. ఈరోజు సహోదరి సోదరా, దేవుని పిల్లలంగా ఈ లోకంలో ఏమండి ఎంతమంది దేవుని పిల్లలుగా ఉన్నారో వారందరూ పాపము చేయకుండా ఉండాలంటే వాక్యము సమృద్ధిగా మనలో ఉండాలి. వాక్యము పాపము చేయకుండా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మనం గమనించినట్లయితే ఏమండి, యెరికో పట్టణాన్ని దేవుడు శపించాడు. యెరికో పట్టణాన్ని శపించాడు. యెరికో పట్టణాన్ని శపించినప్పుడు అందులో బంగారము గాని వెండిని గాని మీరు ఎంత మాత్రమే తీసుకోకూడదు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు. చెప్పాడు. ఒకవేళ బంగారము వెండి ఉంటే నా ధనాగారంలో అనగా నా మందిరంలోనికి వాటిని చేర్చండి అని దేవుడు చెప్పాడు. కానీ ఈ వాక్యము ఏమండి, చెప్పిన ఈ వాక్యము ఆకాను హృదయంలో లేదు. అందుకే ఆయన ఏమయ్యాడు తెలుసా? పాపము చేశాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. చదువు నేను. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా ఈ వాక్యము ఎవరి హృదయంలో లేదు, ఆకాను హృదయంలో లేదు. కాబట్టి ఏం చేశాడండి? పాపము చేశాడు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట ప్రకారం నడవకపోతే అది పాపం. ఏమంటే అది శపించబడింది, దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పినప్పటికీ ఆకాను ఏం చేశాడు? చక్కగా దాన్ని తీసుకున్నాడు, దాన్ని దాచుకున్నాడు, ఏమి ఎరగనట్లుగా ప్రవర్తించాడు. చివరికి ఆయన జీవితం ఎంత పతనమైందో మనందరికీ తెలుసు, ఎంత ఘోరంగా మారిపోయాడో మనకు తెలుసు. సహోదరి సోదరా, అతడు బతకలేకపోయాడు, అతడు జీవించలేకపోయాడు. ఏదైతే బంగారు కమ్మిని తీసుకొని, వస్త్రాన్ని తీసుకొని, సేనా వస్త్రము తీసుకొని బ్రతకాలి, సమాధానం ఉండాలి, సంతోషంగా అనుకున్నాడో తను తన కుటుంబము బ్రతకకుండానే ఆకోరు లయలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. చూడండి, ఆ మాటలు ప్రక్కనే మనం గమనించినట్లయితే ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి 7వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. ఏమండి, ఆకాను బ్రతకడానికి దేవుని ఆజ్ఞని మీరి పాపం చేశాడు. దేవుని వాక్యం హృదయంలో లేకపోగా బ్రతికాడా? ఆకాను కలిగిన సమస్త జంతువులను, పశువులను, అలాగనే తన భార్యలను, పిల్లలను అందరినీ ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు?
ఆ కోరు లోయలోని తీసుకెళ్లి అందరూ రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు దేవుని కోపం చల్లారింది. ఎంత భయంకరమైన. కనుక మనలో ఏముండాలి? వాక్యము సమృద్ధిగా ఉండాలి. నంబర్ 1, వాక్యము సమృద్ధిగా ఉంటే మనము పాపము చేయము. పాపానికి వచ్చే జీతాన్ని మనం అనుభవించాం. అది నరకమైన ఈ భూలోకంలో శిక్ష అయినా అనుభవించాం. నా ప్రియ సహోదరి సోదరా, ఆదమ హవ్వలో దేవుని వాక్యము లేకపోగా వారు ఏం చేశారు? పాపం చేశారు. పాపం వల్ల ఏదోన తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. శ్రమ, శోధన, కష్టం, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. అంత మాత్రం కాదు, మరణం ప్రాప్తించింది. అలాగనే ఆకాను మనం చూసాం. ఆకాను దేవుని మాట తన హృదయంలో భద్రం చేసుకోకపోగా, దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోకపోగా పాపం చేశాడు. పాపం వలన తన కుటుంబం అంతా కూడా, తన పశు సంపద అంతా, తన ఆస్తి అంతా కూడా ఆ కోరలోయలో రాళ్లతో పట్టబడి చంపబడి కాల్చబడింది. ఈ రోజైనా దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. చెప్పుడు మాటల భద్రం చేసుకుంటావు. ఎవరైనా నీ దూషించి అవమానపరిచిన మాటల భద్రం చేసుకుంటావు. కానీ దేవుని మాటలు మాత్రం భద్రం చేసుకో. ఎందుకో తెలుసా? నువ్వు భద్రం చేసుకుంటే నువ్వు పాపం చేయవు, నువ్వు నష్టపోవు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంది? దేవుని వాక్యం నీలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉంటే ఆ వాక్యం మనల్ని పాపము చేయలేదు. నంబర్ 1. నంబర్ 2 చూద్దాం. దేవుని వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనకి ఏం చేస్తుందో ఒకసారి మనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వాక్యం. మన నడతలను శుద్ధి చేస్తుంది. ఏమండి? మన నడతలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే మన నడతను అనగా మన ప్రవర్తనను తప్పిదములో పడకుండా, ఏమండి, దేవునికి వ్యతిరేకంగా జీవించలేకుండా మన నడతను శుద్ధి చేస్తుంది. ఏందండి? దేవుని వాక్యం. ఏమండి? ఈ లోకంలో మన నడత శుద్ధి చేయడం ఎవరి వలన కాదు, ఏ మనుషుల వలన కాదు, ఏ మైసూరు శాండ్ సోపుల వలన కాదు. ఏమండి? ఈ లోకంలో దేని వలన కాదు. వాక్యం నీలో ఉన్నప్పుడు నీ ప్రవర్తనను చక్కపరుస్తుంది, శుద్ధి చేస్తుంది దేవుని వాక్యము. చదువుకున్న మాటలు 119వ కీర్తన 9వ వాక్యం చదువుకున్నాం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఆ వాక్యం వలన మన నడతను శుద్ధి చేసుకుంటాము. యవనస్తులే కాదండి, అందరం కూడా శుద్ధి చేసుకోవాలి. ఏమండి? ప్రతినిత్యము అద్దాన్ని చూసుకుంటాం. ఏమండి? మిర్రర్ చూసుకుంటాం. ఎందుకంట? మనం చక్కగా శుభ్రంగా చక్కగా తయారవడానికి, చక్కగా చూసుకోవడానికి, మస్తాబ్ అవడానికి. అలాగే దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము నీ గుండెలో దాచుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటే నీ నడతను శుద్ధి చేసుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఒకవేళ వాక్యం గుండెలో లేకపోతే నువ్వు శుద్ధి చేసుకోలేవు. ఏమండి? చాలా మంది జీవితాల్లో ఇంట్లో అద్దం లేకపోతే ఎలా శుద్ధి చేసుకోలేరు, అలాగే మన యొక్క జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, శుద్ధి చేసుకోవడానికి వాక్యమైన అద్దం మనకు అవసరం. అంత మాత్రం కాదు, దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి? ఏం చెప్తుంది తెలుసా? దేవుని వాక్యం అంట సాకలవాని సబ్బు లాంటిదంట. దేవుని వాక్యం అంట కంసాల లాంటి అగ్ని వంటిదంట. ఈ వాక్యము ఏమండి? సబ్బు లాంటిది కాబట్టి మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. కంసాల లాంటి అగ్ని లాంటిదంట. అది ఏం చేస్తుంది? బంగారాన్ని శుద్ధి చేసినట్లుగా మన జీవితాల్లో శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుంది వాక్యం సమృద్ధిగా మనలో ఉంటే? నంబర్ 2, మన నడతలను శుద్ధి చేస్తుంది, మన చూపులను శుద్ధి చేస్తుంది, మన నడవడిని శుద్ధి చేస్తుంది, మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది, మన ఆలోచనలు శుద్ధి చేస్తుంది. టోటల్గా తల నుండి కింద కాలు భాగం వరకు, అరికాల వరకు మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. గనుక వాక్యాన్ని మన గుండెల్లో సమృద్ధిగా ఉంచుకోవాలంటే ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఈ 2 పనులు చేయాలి. వాక్యాన్ని చదవాలి, వినాలి. అందుకు వినాలి, చదవాలంటే నువ్వు ప్రతినిత్యం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయాలి, చదవాలి. ప్రతి ప్రార్థనకు నువ్వు రావాలి. ఇలా వచ్చినప్పుడు వాక్యం వింటావు, వాక్యము
చదువుతాం. ఈ రెండు పనులు నువ్వు చేస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రెండు చేస్తావో నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంటుంది, తద్వారా నీ నడతను శుద్ధి చేసుకుంటావు. చూడండి యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు మన ప్రవర్తనను చక్కగా వర్ధిల్ల చేసుకొని మనం మన జీవితాన్ని చక్కగా ప్రవర్తన పెట్టుకోగలం. వర్ధిల్ల చేసుకుంటాం, చక్కగా ప్రవర్తన దిద్దుకోగలం. కనుక వాక్యము మన గుండెల్లో ఉండాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఈ రెండు పనులు చేసినప్పుడు మన నడతను మనము శుద్ధి చేసుకోగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సోదరు, ఒక్కసారి వాక్యాన్ని చదివినప్పుడు మన నడతను శుద్ధి చేసుకుంటామని విన్నాం. అలాగనే మన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోగలం అని మనం విన్నాం. ఒక్కసారి చూద్దామా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ వాక్యం అంట సాకలవాని సబ్బులాగా ఉంటుందంట. వాక్యం అంట అనగా వాక్యమైన దేవుడే కంసాల లాంటి అగ్ని వంటి వాడు అంట. చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన అనగా వాక్యము, ఆయనే వాక్యమైనాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడే ఉండును. హల్లెలూయా. కనుక నా సహోదరి సోదరా, ఆయన వాక్యమైన దేవుడు, ఆ వాక్యం నీలో ఉంటే ఆయన వాక్యమే కంసాల అగ్ని వంటిది. నీ నడతను ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఆయన ఎలాంటి వాడంటే 2వ పాయింట్ లో సాకలవాన్ని సబ్బు వంటి వాడు. నీ నడతను శుభ్రం చేస్తుంది, నీ మనసును శుభ్రం చేస్తుంది, నీ చూపును శుభ్రం చేస్తుంది. వాక్యం లేకపోతే నీ నడత సరిగా ఉండదు. కనుక వాక్యం సమృద్ధిగా మనలో ఉంటే నెంబర్ 2 మన నడతను శుద్ధి చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక 3వదిగా మనం చూద్దాం. సహోదరి సోదరా, దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే 3వదిగా వాక్యం మనల్ని ఏం చేస్తుందో, మన జీవితాన్ని ఎలా మారుస్తుందో మనం చదువుకుందాం. చూడండి 119వ కీర్తన 50వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 50వ వాక్యం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నీ గుండెల్లో ఉంటే నిన్ను బ్రతికిస్తుంది. 3వ పాయింట్, దేవుని వాక్యం ఎవరు హృదయంలో ఉంటుందో వాళ్ళు బ్రతకగలరు. ఏమండి? బ్రతకగలరు. దేవుని వాక్యం లేకపోతే నీకు కొన్నంత ఆస్తున్నా, ఇంటి నిండా బంగారం ఉన్నా, ఇంట్లో అన్ని సరుకులున్నా, ఎంత అందమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ఉద్యోగమున్నా, దేవుని వాక్యం నీ గుండెలో లేకపోతే నీకొచ్చే అవమానాన్ని బట్టి, నీకొచ్చే చింతన బట్టి, నీకొచ్చే నిందన బట్టి, నీకొచ్చే కష్టాలను బట్టి, నీకొచ్చే ఇబ్బందులను బట్టి తప్పనిసరిగా నువ్వు బ్రతకకుండా చనిపోతావు. అదే దేవుని వాక్యం ఉంది. ఏమండి? ఏదున్నా ఏది లేకపోయినా దేవుని వాక్యం నీలో ఉంటే నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం లేనప్పుడు ఎవరు బ్రతకలేరు. ఎందుకు తెలుసా? వారికి వచ్చే అవమానాన్ని బట్టి, వారికి వచ్చే నిందలను బట్టి, వారికి వచ్చే వ్యాధులను బట్టి, వారికి వచ్చే అవమానాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఎందుకు ఈ బ్రతుకు అని వాక్యము లేదు కాబట్టి హృదయం నిండా చనిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఈ విధంగా బైబిల్లో మనం చూసినప్పుడు చాలా మంది వాక్యము హృదయంలో లేదు కాబట్టి వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించినట్లయితే, మనం మొదటి పాయింట్లో మనం చెప్పుకున్నాం, ఆ కానులు ఏమి లేదండి, దేవుని వాక్యం లేదు కాబట్టి పొరపాటు చేశాడు, పాపం చేశాడు, చివరికి బ్రతకలేకుండానే చనిపోయాడు. ఇంకో మాట చెప్పినా,
సహోదరి సోదరా, దేవుని వాక్యం లేకపోగా యోధా ఇస్కరియోతులో ఏమయ్యాడు? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పొరుగువాని సొమ్ము ఆశించొద్దు అని ప్రభు వెంట ఉన్నప్పుడు ఏమండి ప్రభు ఆయనకి బోధించాడు. అయినప్పటికీ ఆ వాక్యం ఆయనలో లేదు. ఏమయ్యాడు? బ్రతికాడా? ఏమంటే ఆరోగ్యం లేదా? ఆయనకి ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఉంది, ఆయుష్కాలం ఉంది. ఎందుకు చనిపోయాడు? దేవుని వాక్యము లేకపోగా చనిపోయాడు. సహోదరి సోదరా, సంసోను మనం చూస్తాం. సంసోన్లో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము నుంటే పరాయి స్త్రీని చూడ్డం, తిమ్నాతు ప్రాంతానికి వెళ్ళి ఏమండి అక్కడ ఒక అమ్మాయిని చూడ్డం, ఆ తర్వాత అమ్మాయి తనకి దక్కకపోగా గాజా ప్రాంతానికి వెళ్ళి ఒక వేష దగ్గర చేరడు, చివరికి తన కండ్లు రెండు ఊడబెరుక్కొని ఏమండి తిరగలి విసిరి చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపో. గమనించండి, దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే నువ్వు చనిపో. ఏమవుతావంట? బ్రతుకుతావు. అవమానములైన, ఇబ్బందులైన, కష్టాలైన సాతాను నిన్ను ఒక స్త్రీ రూపంలో గాని, పురుషుల రూపంలో గాని, ధన రూపంలో గాని, ఏ రూపంలో నిన్ను ప్రేరేపించినా నువ్వు చనిపో. ఎందుకని? వాక్యం నీలో ఉంది కాబట్టి. ఆ వాక్యం ఏం చేస్తుందంట? మరొకసారి మాట చదువుదా చూడండి. 119వ కీర్తన 50వ వాక్యం ఫస్ట్ లైను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. ఎవరు అంటున్నారు ఈ మాట? భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికించింది. వాక్యం ఆయన గుండెల్లో ఉంది కాబట్టి బ్రతికించింది. ఇదే 119వ కీర్తన 25వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చదువు నేను. నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవుని స్తోత్రం. ఏమండి, ఆహారము చేత నన్ను బ్రతికించుము అని అనలా ఆయన. ఆహారము చేత బ్రతికించు అనలా ఆయన. ఏమండి, నీళ్ళ చేత బ్రతికించు అనలా. ఏమన్నాడు ఆయన? నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా, వాక్యము నన్ను జీవింపు చేస్తుందయ్యా, గనుక నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఈరోజు చాలా మంది సహోదరి సోదరా, నాకు తెలిసిన సేవకుల పిల్లలు కానీ సేవకులు కానీ బ్రతకలేక అనేక రీతిలుగా చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్న విశ్వాసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? వాక్యము లేదు. నీకు ముక్కులో ముక్కు పొడగ లేకపోయినా, మెడలో నెక్లెస్ లేకపోయినా, మంచి సూటు కోటు లేకపోయినా, జరీ శారీ లేకపోయినా, పట్టు చీర లేకపోయినా, నీకు ఉండాల్సింది ఏందో తెలుసా? దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు బ్రతకగలవు. అన్ని ఉండి అన్ని ధరించుకొని వాక్యము లేకుండా బ్రతికితే, వాక్యము లేకుండా జీవిస్తే నువ్వు బ్రతకలేవు. సోదర సోదర, వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు ఆయన? మరొకసారి మాట చదువుకుందాం. నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. దేవుని స్తోత్రం. నీ వాక్యము చేత ఏం చేయాలయా? ఎప్పుడైనా ఈ రీతిగా ప్రార్థించావా? ప్రభా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించని చేసావు నువ్వు? ప్రభా, మంచి జీలకర్ర మసూర రైస్ ఇచ్చి బ్రతికించు ప్రభా, మంచి మటన్ ఇచ్చి బ్రతికించు ప్రభా, అంతే కదా, మంచి ఆహార పదార్థాలు ఇచ్చి బ్రతికించు ప్రభువా అని కోరుకున్నావేమో. కానీ అది తాత్కాలికమైన బ్రతుకు. కానీ దేవుని వాక్యము చేత బ్రతికే బ్రతుకు శాశ్వతమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 3 ఏం చూసాం? వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. చూడండి, 119వ కీర్తన 93వ వచనాన్ని కూడా మనం చదివితే ఇక్కడ అద్భుతంగా ఉంటది. భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. దేని చేత? ఉపదేశం వలన, వాక్యము చేతనే. నీ వాక్యము చేత నన్ను బ్రతికించావు. ఇందాక కోరుకున్నాడు ఆయన. ఏమండి, 119వ కీర్తన 25వ వాక్యంలో కోరుకున్నాడు. ఇప్పుడు 93వ వచనానికి వచ్చే లోపల వాక్యము చేత ఏం చేశాడంట దేవుడు? ఎవరినండి? దావీదుని బ్రతికించాడు. ఆయనకి అవమానాలు వచ్చాయి, ఆయనకి కష్టాలు వచ్చినాయి, ఆయనకి యుద్ధాలలో కొన్ని సందర్భాల్లో బహు బాధలు వచ్చినాయి. ఆయనను దేవుని వాక్యము చేత ఆయన బ్రతికించబడ్డాడు. వాక్యము లేకపోతే నీకొచ్చే అవమానాన్ని బట్టి, నీకొచ్చే నిందలను బట్టి, నీకొచ్చే వ్యాధులు బాధలను బట్టి, అప్పులను బట్టి, సమస్యలను బట్టి నువ్వు చనిపోతావు. ఆహారాన్ని బట్టి కాదు బ్రతికేది, దేవుని వాక్యాన్ని బట్టి బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమరయ స్త్రీతో ఏమన్నాడు ఆయన?
నేనిచ్చే నీళ్లుగానే తాగితే నీవెన్నటిగానే తప్పికొనవు, శాశ్వతంగా జీవిస్తావు. హల్లెలూయా. ఈరోజు సహోదరి సోదరా, దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే మూడో పాయింట్ మనల్ని బ్రతికిస్తుంది. ఇక నాలుగో పాయింట్ అదే 119 కీర్తన 50 వాక్యం 2వ లైన్ చూస్తే, ఆ వాక్యం ఏం చేస్తుందో మనలో ఉంటే, చూడండి దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నా బాధలలో నెమ్మది కలిగి చేయొచ్చున్నది. హల్లెలూయా. దేవుని వాక్యము నీలో ఉంటే, దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే, ఆ వాక్యము మన జీవితాలలో నెమ్మది కలిగజేస్తుంది. ఏమండి చాలా మందికి ఏమండి బీరువా నిండా శారీస్ ఉంటాయి కదా, బ్యాంక్ నిండా డబ్బులు ఉంటాయి, పొలాల నిండా పైరు ఉంటుంది, అలాగనే పశువుల్లో సాలలో పశువులు ఉంటాయి, దొడ్డిలో గొర్రెలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ ఏముండదు, నెమ్మది ఉండదు. ఎందుకు ఉండదు? ఇవన్నీ ఉన్న నెమ్మది ఏమి లేవు. దేవుని వాక్యం ఉంటే నెమ్మదిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చేస్తుందంట, నెమ్మది కలిగజేస్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడైనా దావీదు గారు చెప్తున్నారు, దేవా నీ వాక్యమే నా బాధలు నాకు నెమ్మది కలిగజేస్తుంది. కనుక వాక్యాన్ని ఏం చేయాలి? నెమ్మది కలిగజేసే వాక్యాన్ని ఏం చేయాలి? ఏమండి, బైబిల్లోనే ఉంచుదామా, లేదా ఇంట్లో షెల్ఫ్ల్లో ఉంచేద్దామా, లేదా బ్యాగుల్లో ఉంచేద్దామా? ఎక్కడ ఉంచుకోవాలి ఈ వాక్యాన్ని? హృదయంలో. ఎలా ఉంచుకోవాలి? సమృద్ధిగా ఉంచుకోవాలి. వాక్యాన్ని ఎలా ఉంచుకోవాలి? సమృద్ధిగా ఉంచుకుంటే ఈ వాక్యం మనకు నెమ్మది కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఏం కలుగజేస్తుంది? మీరు చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని నాకు నెమ్మదిగా ఉండని చెప్పండి, మీరు చూద్దాం. చెప్పండి, మీకు ఎన్ని ఎదురు తుఫాన్లు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా నేను నెమ్మదిగా బ్రతుకుతున్నానని చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? ఎవరైతే వాక్యాన్ని సమృద్ధిగా గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళు చెప్పగలరు. నీవు కూడా సమృద్ధిగా పెట్టుకొని నెమ్మదిగా బ్రతుకుతూ నేనున్నాను, నెమ్మదిగా దేవుడిచ్చిన నెమ్మది చేత బ్రతుకుతున్నాను అని చెప్పే స్థాయికి నువ్వు ఎదగాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు నెమ్మది కలుగుటకు నా వాక్యాన్ని నీ గుండెలో పెట్టుకో సహోదరి సోదరా. నీ హృదయంలో నా వాక్యమును దాచుకో, పట్టుదలతో పట్టుకో అంటున్నాడు ఆయన. ఎలా పట్టుకోవాలంటే దేవుని వాక్యాన్ని పట్టుదలతో వాక్యాన్ని భద్రం చేసుకోవాలంట. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథంలోకి వద్దాం. చూడండి, సామెతల గ్రంథం మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంటది, మీకు గుర్తు చేస్తున్నాను. 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము. దేవుని మాటలు ఎలా పట్టుకోవాలంట? పట్టుకోవాలి, పట్టుదలతో పట్టుకోవాలి. మనం చూస్తున్నాం క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఏమండి బాలు బ్యాటర్ కొట్టినప్పుడు బాలు పట్టుకోవడానికి ఏం చేస్తుంటారు? చాలా పట్టుదలతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు అలాంటి బాలు పట్టుకొని ఈ లోక సంబంధమైన బహుమానాలు పొందుతున్నారు. కానీ వాక్యం అనే ఈ బాలును పట్టుకుంటే, ఈ వాక్యం అనే బాలును పట్టుకుంటే, పట్టుదలతో పట్టుకొని గుండెల్లో దాచుకుంటే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ప్రశాంతత కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇర్మీయా ప్రవక్త అంటాడు, నీకు నెమ్మది కలగాలంటే ఇదిగో నెమ్మది కలిగజేసే మార్గాన్ని తెలుసుకుంటున్నాడు ఆయన. ఏంటా మార్గం అంటే దేవుని వాక్యం ఆ మార్గం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. ఏది మేలు కలిగజేసే మార్గం? దేవుని వాక్యమే. ఈ ప్రపంచంలో నెమ్మది కలిగజేసే మార్గం మరొకటి లేదు. అదే దేవుని వాక్యము, దేవుని మాట. ఆ మాట మీ జీవితంలో నెమ్మది కలిగజేస్తుంది. ఎన్ని తుఫాన్లు నీ మీద కొట్టినా సరే, ఎన్నో అవమానాలు వచ్చినా సరే, నిశ్చంతగా నెమ్మదిగా బ్రతకగలవు, ధైర్యంగా బ్రతకగలవు. ఈరోజు చాలా మంది అన్ని ఉన్నాయి, సమస్త దీవులు ఉన్నాయి, లోక సంబంధంగా మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి అందం ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, మంచి బంగ్లా ఉంటుంది, మంచి వెహికల్స్ ఉంటాయి. కానీ ఎందుకు చనిపోతున్నారు?
వాక్యము లేక అంటే నెమ్మది లేక, నెమ్మది లేక చనిపోతున్నారు. నెమ్మది సూపర్ మార్కెట్లో దొరకదు, నెమ్మది బిగ్ బజార్లో దొరకదు. ఏమండి, ఒక 10 కేజీలు నెమ్మది కట్టియా అని అంటే కట్టిస్తారా? కట్టిస్తారా? మన ఓనర్ దగ్గర దొరకదు, మనం జాబ్ చేస్తున్న ప్రాంతంలో దొరకదు. ఎక్కడ దొరకదు? ఎక్కడ దొరకదు? ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యములో నెమ్మది దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసేప్పటికీ నెంబర్ 1, దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే నెంబర్ 1 పాపము చేయకుండా చేస్తుంది. నెంబర్ 2 మన నడతను శుభ్రం చేస్తుంది దేవుని వాక్యం మనలో ఉంటే. నెంబర్ 3 వాక్యము మనలో ఉంటే అవమానాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వ్యాధుల్లో బ్రతికిస్తుంది. నెంబర్ 4 మనకు నెమ్మది కలుగు చేస్తుంది బాధల్లో కానీ, కష్టాల్లో కానీ. అందుకే వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను, వాక్యాన్ని పట్టుదలతో హృదయంలో పట్టుకో, వాక్యాన్ని భద్రం చేసుకో. అన్ని భద్రం చేసుకుంటావు, నువ్వు అంత కూడా ఎత్తుకోబావు పోయేటప్పుడు. కానీ వాక్యాన్ని భద్రం చేసుకుంటే వాక్యాన్ని హృదయంలో దాచుకొని తీసుకెళ్తావు. హల్లెలూయా. నీ క్రియలు నీ వెంట వస్తాయి, అదే వాక్యమే. దేవుని స్తోత్రం. ఈరోజు సహోదరుడా, వాక్యం కోసం ఎవరు పరితపించడం లే. కానీ కోరా కుమారులు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? కోరా కుమారులు అంటున్నారు, దేవా నీ వాక్యం కోసం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణము ఆశపడుచున్నది. నీకుందా ఆశ? వాక్యం చదవాలని, వాక్యం వినాలని ఆశ ఉందా? చదువుకుందాం. కీర్తనలు 42వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 42వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ఆ మాటలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని స్తోత్రం. చూసారా, దేవుని వాక్యం కోసం, దేవుని కోసం, వాక్యం కోసం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనం ఆశపడితే ఆ వాక్యం మన గుండెల్లోకి వస్తుంది. ఇదిగో చెప్పబడిన ఈ ఆశీర్వాదాలు మనం పొందగలం. ఇకపోతే 5వదిగా ఏమండి, దేవుని వాక్యం వల్ల సమృద్ధిగా ఉంటే వచ్చే 5వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం, చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏది ఇష్టమో అది దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు ఏమండి, దేవుడికి వ్యతిరేకంగా ఏది మనము అడగం. ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారంగా అడుగుతాం. దైవ చిత్తానుసారంగా అడిగింది దేవుని యొద్ద నుండి మనము పొందుకుంటాం. మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము పొందుకుంటాము. హల్లెలూయా. కనుక 5వ పాయింట్ మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే చెప్పండి ఏం పొందుకుంటామంట? మనం అడిగిందల్లా దేవుని యొద్ద పొందుకుంటాం. వాక్యం లేకుండా నువ్వు అడిగితే దేవుడు నీకు ఇవ్వనే ఇవ్వడు. మరొకసారి మార్చేది ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిను. హల్లెలూయా. వాక్యము నా మాటలు, వాక్యమైన నా మాటలు మీలో సమృద్ధిగా ఉంటే, మీలో నివసిస్తే మీరు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను. ఎన్నో ఆశీర్వాదం అండి. ఈ రోజు నుంచి నువ్వు అడిగిందల్లా పొందుకోవాలంటే నీలో ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. పరాయి వారు తిట్టిన మాట నీలో ఉండకూడదు. అవమానపరిచిన మాటలు నీలో ఉండకూడదు. చెప్పుడు మాటలు నీలో ఉండకూడదు. ఈ లోక సంబంధమైన పగ పంతాలు నీలో ఉండకూడదు. ఏముండాలి? వాక్యము నీలో ఉంటే, దేవుని మాటలు నీలో ఉంటే నువ్వేదడిగితే అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ ఆశీర్వాదం చూద్దాం. వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే మన ఆత్మను రక్షించుకోగలం. మన ఆత్మను కాపాడుతుంది వాక్యం. లేదా ఆత్మ ఆరిన అగ్నిగుణానికి వెళ్ళిపోతుంది. చదువుకున్న మాటలు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, విర్రవీగుతుంటారు కొంతమంది.
కొంతమంది విర్రవిగతొట్టారు, నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉందని. ఆ విర్రవిగతనాన్ని మాని, దుష్టత్వమును మాని, లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని, మన ఆత్మలను రక్షిస్తుంది. మన ఆత్మలను పాపములో పడనీయకుండా, నరకములో పడనీయకుండా, శోధనలో పడనీయకుండా మన ఆత్మలను దేవుడు రక్షిస్తాడు. అనగా దేవుని వాక్యము రక్షిస్తుంది. కనుక ఈ వాక్యాన్ని ఏం చేయాలంట, కింద రాయబడి ఉంది, సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని గుండెలో దాచుకోవాలి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని దాచుకుంటామో ఈ వాక్యం మన ఆత్మలను రక్షిస్తుంది, మన ఆత్మలను కాపాడుతుంది. ఈ నరకానికి బానికుండా, ఏమండి ఆ వేదనకరమైన స్థలములకు బానికుండా ఈ వాక్యం మనల్ని కాపాడుతుంది. కనుక వాక్యాన్ని ఏం చేద్దాం, గుండెలో దాచుకుందామా, బైబిల్లోనే ఉంచేద్దామా? చెప్పండి. గుండెలో దాచుకుందామా, సెల్ఫ్లో దాచుకుందామా? గుండెలో దాచుకుందామా, బ్యాగ్లో దాచుకుందామా? ఎక్కడ దాచుకుందాం? వాక్యాన్ని ఎవరు దాచుకోవాలి? గుండెల్లో దాచుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చెప్పాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు, మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి వాక్యం అని అంటున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నేడు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. ఓ ఇశ్రాయేలు, ఓ నా సహోదరి సోదరా, ఓ నా కుమార్తె అంటూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడుండాలి దేవుని మాటలు? హృదయంలో ఎలా ఉండాలి? భద్రంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. కొలసై 3:16 ప్రకారం మీ హృదయములలో వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:6లో ఏమంటున్నాడు ఆయన? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. హల్లెలూయా. నీలో ఉంటే, వాక్యము నీలో ఉంటే నీ కుమార్తెతో మాట్లాడతావు, నీ కుమారుతో మాట్లాడతావు. వాళ్ళు నీ దగ్గర పడుకున్నప్పుడు, నీతో నడిచినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు, నీ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళని సరిగా నడిపించుకుంటావు, వారిని బలపరుచుకుంటావు. ప్లస్ వాక్యము నీలో ఉంది కాబట్టి ఈ వాక్యము చేత ఈ 6 ఆశీర్వాదాలు పొందుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సోదరా, అపవాది దేవుని వాక్యాన్ని ఎవరి హృదయంలో ఉంచనివ్వడం లేదు. నీ హృదయంలో ఉంచాలనుకుంటున్నావా? నీ హృదయంలో ఉండాలనుకున్నావా దేవుని వాక్యం? అలాగే ఏం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఈ 2 పనులు చేసేవారు ఖచ్చితంగా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకాన్ని భద్రం చేసుకోవద్దు, ఈ లోకంలో ఉన్న వాటిని భద్రం చేసుకోవద్దు, చెప్పుడు మాటలు భద్రం చేసుకోవద్దు, అవమానపరిచిన మాటలు భద్రం చేసుకోవద్దు, దూషణ మాటలను భద్రం చేసుకోవద్దు. ఏ మాటలు భద్రం చేసుకోవాలి? దేవుని మాటలు భద్రం చేసుకోవాలి. ఓ ఇశ్రాయేలు, నేను చెప్పే ఈ మాటలు నీ హృదయంలో భద్రముగా ఉండాలి. కొలసై 3:16 ప్రకారం నీ హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఇదిగో సమృద్ధిగా వాక్యం మనలో ఉంటే ఎన్ని రకాల దేవుళ్ళు చూసాం? 6 రకాలు. ఒకసారి చెప్పుకొని ముగిద్దాం. చూడండి. నెంబర్ 1, వాక్యం మనలో నివసిస్తే లేదా వాక్యం సమృద్ధిగా ఉంటే, నెంబర్ 1, ఆ వాక్యం మనల్ని పాపం చేయకుండా చేస్తుంది. చాలా మంది వాక్యం లేకే బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఏమండి దొంగతనాలు చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఏమి లేదు వాళ్ళు, వాక్యం లేకని నష్టపోతావు. నెంబర్ 2, మన నడతను శుద్ధి చేస్తుంది దేవుని వాక్యం మనలో ఉంటే. నెంబర్ 3, మనల్ని బ్రతికిస్తుంది. నెంబర్ 4, బాధలను నెమ్మదిస్తుంది వాక్యం మనలో ఉంటే. నెంబర్ 5, మనం అడిగింది వాక్యం మనలో ఉంటే, మనం అడిగింది దేవుని దగ్గర నుండి పొందుకుంటాం. నెంబర్ 6, వాక్యం మనలో ఉంటే మన ఆత్మను కాపాడుతుంది, రక్షిస్తుంది. ఈ ప్రకారం వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలో దాచుకొని
ఈ దేవుళ్ళన్నీ మనం పొందుదాం, మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వాక్యముతో నింపి బలపరిచి దీవించి వర్ధలింప చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనందరూ హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందినట్టుగా వాక్యము సమృద్ధిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రిని పొందనాలి ప్రభు. ఈ రోజున ఆయన నువ్వు సిద్ధపరిచిన జీవాహారాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ కడవరి దినాల్లో నీ జీవపు మాటలను విననీయకుండా, నీ మాటలను చదవనీయకుండా, మా గుండెల్లో నీ జీవవాక్యాన్ని భద్రం చేసుకోకుండా, సమృద్ధిగా నివసింపనీయకుండా, అనేక రీతిలుగా లోకము, లోకాశులు, అపవాది నష్టపరుస్తుండగా తండ్రి, ఈ రోజు నుంచి నాయన నీ బిడ్డలంగా మేము అందరిమి కూడా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా అయా నివసింప చేసుకొని భద్రం చేసుకొని చెప్పబడిన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలని మా అందరి క్షేమం కోరి మాతో మాట్లాడిన దేవా స్తోత్రం. నీ వాక్యం మాలో ఉన్నప్పుడు తండ్రి మేము పాపము చేయకుండా ఉండగలమని, ఆ వాక్యము మా నడతను శుద్ధి చేస్తుందని, ఆ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందని, ఆ వాక్యము మాకు నెమ్మది కలిగజేస్తుందని, ఆ వాక్యం మాలో ఉన్నప్పుడు మేము ఏదైతే పొందుతామని, ఆ వాక్యం మాలో ఉన్నప్పుడు మా ఆత్మను రక్షించుకోగలమని ప్రభు, ఆ వాక్యము రక్షిస్తుందని మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి వాక్యము చేత బలపరిచి దీవించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. ఈ ఆశీర్వాదాలన్నీ మా మీదకి, మా ఇంటి మీదకి, మా తలల మీదకి మీరు రప్పించినందుకు యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.